సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి కార్యారంభం కరిష్యామి సిద్ధ్యద్భవతు మే సదా. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అరుణాం కరుణాంతరంగతాక్షీం దదపాశాం కుశచాపబాణహస్తాం హణిమాదివిరావృతాం మయూఖైరహమిత్య విభావయే భవానీం. వ్యాసం వష్ణప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతః పునః పునః. శంకారూపేణ మచ్చిత్తం అంగీకృతమౌజ్జయ కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సదాత్మజ్ఞా నిరతం విషయేభ్యః పరాంముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖర భారతీయం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం చంద్రశేఖర సద్గురుం ప్రణమామి ముదావహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాభట్టారికాయ నమః. శ్రీ సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న హనుమత్స్వామి ఆంధ్రపరబ్రహ్మణే నమః. శ్రీ శివాయ గురవే నమః. శ్రీమద్దేవి భాగవతంలో ప్రథమ స్కందంలో చతుర్థాధ్యాయ ప్రవచనం ఇక్కడ మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆ విధమైనటువంటి చతుర్థాధ్యాయంలో ఇక్కడ సుఖోత్పత్తి గురించి ప్రశ్న వేయడం జరిగింది. సుఖమహర్షుల వారు అయోనిజ అరణి సంభవ అనే మాటల్లో ఏదైతే ఇతపూర్వం అధ్యాయంలో వ్యాసుల వారు చెప్పడం జరిగిందో ఆ విధమైనటువంటి ప్రశ్నకు సమాధానంగా శౌనకాదులు ప్రశ్నించినట్టు సూతుల వారు సమాధానం చెప్తున్నట్టుగా మనకి ఉపాఖ్యానం సాగుతూ ఉంది. దీంట్లో ప్రధానమైంది రెండు పక్షులను చూసినటువంటి వ్యాసుల వారికి పుత్రవాత్సల్యం కలగడం, పుత్రుడు కావాలనేటువంటి భావన కలగడం. ఆ విధమైన భావన కలిగినటువంటి వ్యాసుల వారు పరిపరివిధాలుగా ఆలోచిస్తూ ఆయన పుత్రప్రాప్తి కోసం తపస్సుకు బయలుదేరారని, అలా తపస్సు పెడుతున్నటువంటి వ్యాసుల వారికి నేను ఎవరిని ఆరాధన చెయ్యాలి, ఈ సంతాన ప్రాప్తికి నేను ఏ దేవతని ఆరాధన చెయ్యాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని సేవించాలి అనే సందేహగ్రస్తమైనటువంటి మనస్సుతో ఆయన బయలుదేరుతూ ఉండగా ఆయనకు మార్గమధ్యంలో నారదుల వారి దర్శనం అయిందని, ఆ నారదుల వారిని వారు అడగడం, అయ్యా నాకు ఇప్పుడు ఏ దేవతని ఉపాసన చేస్తే నా మనోరథం నెరవేరుతుంది, ఎవరు సర్వోత్కృష్టమైనటువంటి సర్వఫలప్రదాత ఎవరు అని ప్రశ్న వేసినప్పుడు వారు అక్కడ జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించారు. ఎప్పుడూ కూడా పురాణ సాంప్రదాయంలో కథ విని క్రితం రోజు ఈ సమయాన్ని కథ విని ఉన్నారు అంటే మళ్ళీ 24 గంటల తర్వాత కథ ప్రారంభమైంది. 24 గంటల్లో వింటున్నటువంటి శ్రోతలు ఎవరైతే ఉన్నారో వివిధమైనటువంటి కార్యకలాపాలు నిమగ్నమై ఉంటారు. కాబట్టి
నిన్న ఏం విన్నాము అనేది ఒకసారి గుర్తుండకపోవచ్చు. కాబట్టి ఈ పురాణ ప్రవచన సాంప్రదాయంలో నిన్న జరిగినటువంటి అంటే ఇంతకుముందు జరిగినటువంటి ఉపాఖ్యానాన్ని పులాక న్యాయంతో దాన్ని గుర్తు చేసి ప్రకృతానికి రావడం అనేటువంటిది సాంప్రదాయం. దాన్ని అనుసరించి ఇప్పుడు నేను మీకు జరుగుతుందంతా కూడా క్రితం ఉపాఖ్యానంలో జరిగిందంతా కూడా చెప్పడం జరుగుతోంది. అంతే తప్ప మళ్ళా చరివిత చరవణంగా నవిలిందే నవలడం అని కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ విధమైనటువంటి వ్యవస్థలో సత్యలోకాన్ని కూడా బ్రహ్మదేవుడు ఇలా నువ్వు ఏదైతే ఏ దేవతను ఉపాసిస్తే నా మనోరథం నెరవేరుతుందని అడిగావో అదే విషయాన్ని మా తండ్రి గారు నేను బ్రహ్మని అడిగాను. అయ్యా మీరు సృష్టికర్త కదా, లోకమంతా మీచ సృష్టింపబడుతోందని మరి అన్ని చోట్ల కూడా చెప్పడం జరిగింది. మీరు ఎవరు తపస్సు చేస్తున్నారు అడిగినప్పుడు ఆయన నారదా నువ్వు ఏ ప్రశ్న వేసావు ఆ ప్రశ్న వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు అడగడం జరిగింది. శ్రీ మహావిష్ణువుని అయ్యా మీరు సమస్త లోకాలకి మీరే ఆది స్వరూపాలు, మీరు అనాది, ఇటువంటి సర్వలోక రక్షకుడైన కారణభూతమైనటువంటి మీరు ఎవరిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నారు, ఎవరు మీరు ఉపాసన చేస్తున్నారు, ఎవరు ధ్యానం చేస్తున్నారు అని అడగడం జరిగింది. అంటే ఇక్కడ మొదటి ప్రశ్న వ్యాసుల వారు నారదుల వారు, రెండో ప్రశ్న నారదుల వారు బ్రహ్మదేవుడు, మూడో వ్యక్తి ఇక్కడ బ్రహ్మగారమణ శ్రీ మహావిష్ణువుని. అంటే ఈ విధమైన పరంపర అంటే ఎప్పుడూ కూడా మనం ఈ గురు పరంపర ఎట్లా ఉంటుంది, ప్రశ్నా పరంపర ఎట్లా ఉంటుంది, మొదటి ప్రశ్న వేసిన వారు ప్రశ్న సమాధానం, రెండోసారి ప్రశ్న వేసిన వారు ఆ ప్రశ్నకు సమాధానం, మూడోసారి ప్రశ్న వేసిన వారు ఆ ప్రశ్నకు సమాధానం, ఈ రకంగా జరుగుతూ దీని మొత్తం అసలు మూలం ఎక్కడయ్యా అంటే నైమిషారణ్యంలో సూతుల వారు సౌనకాదులు చెప్పడం. ఇలా మొత్తం మనకి పరంపరలు కనపడుతుంటే దీనే గురు పరంపర అంటారు. అంటే ఇంత గురు పరంపరలో ఉండేటువంటి ఒక మహత్తర విషయాన్ని మనం వింటున్నామనేటువంటి భక్తి కోసం, శ్రద్ధ కోసం, విశ్వాసం కోసం ఇంత చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వైకుంఠానికి చేరినటువంటి బ్రహ్మగారు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న ప్రకారంగా ఇక్కడ సమాధానం రావడం జరిగింది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దానికి సమాధానం చెప్తున్నారు. ఏం సమాధానం చెప్తున్నారు? ఇప్పుడు మనం ప్రకృతాన్ని ఆ ఉపాఖ్యానాన్ని మనం ప్రస్తుతాన్ని చూద్దాం. ఈ సందర్భంలో ఒక చిన్న క్లారిఫికేషన్, మీకు ఒక విషయాన్ని తెలియపరచాలి. ఇక్కడ ఎవరో ఒక శ్రోత గారు ప్రశ్న వేశారు. ఏం ప్రశ్న వేశారంటే మరి తెలిసి వేశారో తెలియక వేశారో, తెలుసుకుందామని వేశారో నాకు పరీక్ష చేయడానికి వేశారో నాకు తెలియదు. కానీ పరీక్ష చేయడానికి వేస్తే సమాధానం చెప్పక్కర్లేదు, తెలుసుకుందామంటే మా సమాధానం ఇది. ఇక్కడ వాళ్ళ ప్రశ్న ఏమిటయ్యా అంటే పరీక్షిత్ మహారాజు కుష్ఠభక్తుడు కదా, అమ్మవారి ద్వారా సాలోక్యాత్మ మోక్షాన్ని పొందాల్సిన అవసరం పరీక్షిత్కి ఏమొచ్చింది అని అడుగుతున్నారు. ఇలా ప్రశ్న వేసిన వారి సమాధానం చెప్తున్నాను. ఇక్కడ నేను ఈ సాలోక్యాత్మక మోక్షాన్ని పరీక్షిత్ పొందాడు. ఇక్కడ పరీక్షిత్ భాగవతాన్ని వింటలేదు, భాగవతాన్ని వింటున్నది పరీక్షిత్ కుమారుడైన జనమేజయుడు. ఇంత పూర్వం వచ్చింది ఏమిటంటే ధార్మికమైన క్రియలు నిర్వర్తించడం కోసం, తండ్రి రుణం తీర్చుకోవడం కోసం ఇంతకుముందు మాట్లాడిన మాటల్లో ఇది వ్యాసుల వారు తన పుత్రుడు ఎందుకు కావాలి, పుత్రుడిని పొందాల్సిన అవసరం ఏమిటి అనేటువంటి ఏ సంఘటన పూర్వం చెప్పడం జరిగిందో ఆ సంఘటనలో పున్నాం నరకాత్రాయితేతి పుత్ర, పున్నాం నుంచి రక్షించేటువంటి వాడు పుత్రుడు. అటువంటి పుత్ర ప్రాప్తికి ప్రయత్నం ప్రారంభించారు వ్యాసుల వారు. అటువంటి పరీక్షిత్ మహారాజ్ కుమారుడు జనమేజయుడు. ఆయన మహనీయుల ద్వారా, మహాత్ముల ద్వారా దేవీ భాగవత గ్రంథానుసారంగా పరీక్షిత్ మహారాజ్ దుర్గతిని పొందాడని, దుర్గతిని పొందిన తండ్రిని ఉద్ధరించాల్సిన బాధ్యత నీది కదా అని చెప్పడం వల్ల ఆయన జనమేజయుడు దేవీ భాగవతాన్ని వింటున్నాడు. ఇక్కడ పరీక్షిత్ మహారాజుకి దీంతో సంబంధం లేదు. అసలు వింటుంది ఎవరయ్యా అంటే జనమేజయుడు. తన తండ్రి దుర్గతి పాలేడు విన్నది జనమేజయుడు. అది ఇదంతా కూడా భవిష్యత్తులో ఉపాఖ్యానంగా వస్తోంది. అందువల్ల ఇక్కడ మీరు
భేద బుద్ధితో, అంటే కృష్ణుడికి అమ్మవారికి ఎప్పుడు భేదం లేదు, ఇద్దరు ఒకటే. రెండోది సారూప్య సారూప్య సాన్నిధ్యాత్మ మూడు ముక్తులు కూడా, మూడు మోక్షాలు, మూడు ముక్తులు కూడా మళ్ళా భూలోకి వచ్చిన అవకాశం ఉంటుంది. సాయుధ్యాత్మ ముక్తికి మాత్రం వాడు మళ్ళా జన్మెత్తాల్సినటువంటి స్థితి లేదు అని సూత సంహితలో చెప్పడం జరిగింది. అనేక పురాణాలని పరిశీలన చేసి ఎంతవరకు ఏ విషయాన్ని చెప్పాలో దాన్ని చెప్తూ ఉన్నాము. మా ప్రశ్న గుర్తించలేదా అని మళ్ళా గుర్తు చేశారట మాకు పెద్దలు ఎవరో. మీ ప్రశ్నకి సమాధానం ఇదే ప్రస్తుతానికి. మీకు ఇంకా క్లారిటీ, ఇంకా దీంట్లో ఇంకా విస్పష్టం కావాలంటే కాస్త ముందు పూర్తిగా దీన్ని వినడం నేర్చుకోండి. వినడం నేర్చుకుని నేను ఏం చెప్తున్నానో దాన్ని గమనించుకుంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఆ పరదేవత అనుగ్రహం ఉంటేనే మనకి ఆవిడ అర్థం అవుతుంది. అలా అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలని ఆ పరదేవతని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి ఇప్పుడు వాడు అడిగిన ప్రశ్న కూడా సమాధానం అదే. ఏమిటయ్యా అంటే, ఇక్కడ శ్రీ మహావిష్ణువుని అడిగాడు బ్రహ్మగారు వెళ్ళి, మీరు లోకంలో అందరికంటే గొప్పవారు కదా, మీ వల్లనే కదా నేను సృష్టిస్తున్నాను, మీ వల్లనే కదా ఈశ్వరుడు లయం చేస్తూ ఉన్నాడు, మీ వల్లే కదా అస్తిక్పాలకులు యావత్ పరిపాలన అంతా కూడా సాగుతోంది, మీకంటే జ్యేష్ఠులు శ్రేష్ఠులు ఎవరు లేరు కదా, మీరు ఎవరిని ఉద్దేశించి తపస్సు చేస్తున్నారు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు సమాధానం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తున్నాడంటే ఆయనకంటే పరం ఏదో ఇంకో శక్తి, ఇంకొక ఏదో ఉంది. ఆయన స్వయంగా శ్రీ మహావిష్ణువు తన యొక్క వాక్కుతో స్వయంగా వారు చెప్తారు. ఆ శ్రీ మహావిష్ణు అవతారమే కదా కృష్ణుడు కూడా. మరి ఆయన కూడా ఏమి ఎవరిని ఆరాధన చేయకుండా ఏం లేడు కదా. అందువల్ల ఏంటంటే ఈ ప్రశ్నకు సమాధానాలు మనం వింటూ వింటూ ఉంటూ వెళ్తే సమాధానాలు వచ్చేసేస్తాయి. దానికోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 99% సందేహాలు లేకుండా చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. ఈ గ్రంథంలో మరొక గ్రంథాలు ఎక్కడైనా విరుద్ధం ఉంటే ఆ విరుద్ధాలను కూడా సమన్వయం చేసి అది అలా కాదు ఇలాగని చెప్పడం జరిగింది. మరీ మనకు విరుద్ధం కనపడితే కల్పభేదాన్ని కల్పించుకోమని చెప్పాను. ఆ కల్పంలో ఆ కథ, ఈ కల్పంలో ఈ కథ అని కూడా చెప్పాను నేను. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోగలరని నేను అనుకుంటూ ఉన్నాను. సరే, ప్రకృతాన్ని అనుసరిద్దాం. తదస్తు, అది అలా ఉండేవండి. ప్రకృతానికి అనుసరిద్దాం. కృపాంకృత్వా వదస్వాజ్య భక్తోస్మి తవ సువ్రత మహతాం నైవ గోప్యం హి ప్రాయ కించిదపి స్మృతి. ఇక్కడ మాట్లాడుతున్నాడు బ్రహ్మదేవుడు. వైకుంఠానికి వెళ్ళి ధ్యానంలో ఉన్న విష్ణుమూర్తికి నమస్కారం చేసి, అయ్యా నేను మీ భక్తుణ్ణి, భక్తోస్మి, నేను మీ భక్తుణ్ణి, కృప దయతో నాకు అడిగినటువంటి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి. మహాత్ములు ఎప్పుడూ కూడా రహస్యాన్ని వాళ్ళు దాచిపెట్టరు, వాళ్ళందరికీ కూడా విశదీకరణ చేస్తారు. నాకు మీరు ఈ సందేహచ్ఛాదనం చేయగలరు. మీరు ఎవరి నుంచి తపస్సు చేస్తున్నారు అని బ్రహ్మదేవుడు ప్రశ్న వేస్తే దానికి సమాధానంగా వైకుంఠవాసిన శ్రీ మహావిష్ణువు తచ్చుత్వా వచనం తస్య హరిరాహ ప్రజాపతిం, ఇలా చాలా ఆర్ద్రతతో జిజ్ఞాసి అయి తెలుసుకుందామనేటువంటి ఒక భావనతో ఎప్పుడైతే బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మ ప్రశ్న వేశారో అది విన్నటువంటి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి బ్రహ్మగారితో ఇలా చెప్తున్నారేమని, శృణుష్వ ఏకమనాహ బ్రహ్మన్ త్వాం బ్రవీమి మనోగతం. చూడండి, ఎప్పుడూ కూడా పురాణం ఎలా వినాలి, పెద్దలు మనకు ఉపదేశం చేస్తున్న ఉపదేశాన్ని ఎలా వినాలి. ఏకమనాహ, ఏకాగ్రమైన చిత్తంతో విను. ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఏ విధంగా చెప్తున్నారు, ఈ చెప్తున్న దానికి పూర్వం ఏమిటి, ఈ చెప్తున్న దానికి పరం ఏమిటి, పూర్వాపరాలు తెలియకుండా మనం అప్పుడప్పుడు ఏదో వినేసి దాని మీద కనుక మనం ఇప్పటికే ఏదో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే దానివల్ల మనసుకి వ్యధ తప్ప ఏమి మిగలుతుంది. ఏకమనాహ, ఆయన ఏకాగ్రమైన మనస్సుతో మనోగతం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని నేను నీకు చెప్పబోతున్నాను. దాన్ని జాగ్రత్తగా విను, శ్రద్ధగా విను, ఏకాగ్రమైన మనస్సుతో విను, నా యందు నిబిడీకృతమైనటువంటి భక్తితో విను అంటూ ప్రారంభిస్తున్నారు శ్రీ మహావిష్ణువు. యజ్ఞపిత్వాం శివం మాంచ సృష్టి స్థిత్యంత కారణం
తే జానంతి జనా సర్వే సదేవ అసుర మానుషా. నాయన బ్రహ్మ, సర్వే జనా సదేవ అసుర మానుషా, వాళ్ళ దేవతలు కావచ్చు, లేదా అసురులు కావచ్చు, మానవులు కావచ్చు, వీళ్ళందరూ కూడా యజ్ఞపకు వీళ్ళందరూ కూడా త్వాం అంటే బ్రహ్మైన నిన్ను, శివం లయకారుకుడైనటువంటి పరమాత్మ శివుణ్ణి, మాంచ పాలనాశక్తి కలిగినటువంటి నన్ను, మన ముగ్గురిని కూడా సృష్టి స్థితి లయాలకి కారణభూతంగా అందరూ కూడా తెలుసుకుంటున్నారు, అందరూ మనల్ని అనుకుంటున్నారు. మన వల్లే ప్రపంచమంతా నిర్మించబడిందని, మన వల్లే ప్రపంచమంతా పోషింపబడుతోందని, మన వల్లే ప్రపంచమంతా నాశనం చేయబడుతోంది అని చెప్పి ఈ 14 భువన భాండాల్లో ఉండేడు దేవతలు కావచ్చు, అసురులు కావచ్చు, మానవులు కావచ్చు, అందరూ అనుకుంటున్నారు నాయన. షష్ఠాత్వం పాలకశ్చాహం అర్హ సంహారకారక. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నువ్వు సృష్టిస్తున్నావని, నేను పరిపాలిస్తున్నానని, అలాగే ఈశ్వరుడు సంహారం చేస్తున్నాడని చెప్పి వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉన్నారు. కృతా శక్తి సంవర్తక క్రియతే వేదపారకై. అలాగే అంతేకాకుండా ఇక్కడ శక్త్యా ఇది సంవర్తక క్రియతే వేదాంతవేత్తలంతా కూడా వాళ్ళ శక్తి ద్వారా ఇవన్నీ కూడా నిర్వర్తింపబడుతున్నాయి. జగత్ సంజననే శక్తి త్వయి తిష్టతి రాజసి సాత్వికి మై రుద్రే చ తామసి ప్రకీర్తిత. వేదాంతవేత్తలు ఏమంటున్నారంటే ఇక్కడ శక్తి అనేటువంటిది సృష్టి స్థితి చేస్తోంది. ఆ శక్తి ఏమిటయ్యా అంటే సాత్వికీ శక్తి, రాజసీ శక్తి, తామసీ శక్తి, 3 రకాల శక్తులు. ఈ 3 రకాల శక్తులతో సాత్వికీ శక్తితో ఉన్న నేను ప్రపంచాన్నంతా కూడా పాలన చేస్తున్నా, రాజసీ శక్తితో ఉన్న నువ్వు ప్రపంచాన్నంతా కూడా సృష్టిస్తున్నావు, తామసీ శక్తితో ఉన్న పరమేశ్వరుడు ఈశ్వరుడు ఈ ప్రపంచానంతా కూడా నాశనం చేస్తున్నారు. ఇది వేదాంతులు చెప్పేటువంటి వేదాంత వేద్యమైన విషయం. అందుకని చెప్తున్నారు ఇక్కడ జగత్ సంజనే శక్తి త్వయి తిష్టతి రాజసి. ఏదైతే జగత్తును సృష్టించేటువంటి రాజసమైన శక్తి ఉందో అది నీలో ఉంది. నువ్వు రజోగుణ ప్రధానంగా రాజసీ శక్తితో ఉన్నావు కాబట్టి నేను బ్రహ్మ అంటారు. అలాగే సాత్వికి మయి అంటే సత్వగుణ ప్రధానమైన సాత్విక శక్తి ఉందో అది నాలో ఉంది. నేను జగత్తునంతా కూడా పాలన చేస్తూ ఉంటాను. రుద్రేత తామసీ శక్తి. ఏ రుద్రుడైతే ఉన్నాడో రుద్రులో తామస శక్తి ఉంటుంది, తమో కూడా ప్రధానంగా తామస శక్తి ఉంటుంది. ఆయనంతా లయం చేస్తూ ఉంటాడు. త్వయా విరహితస్త్వం నత్కర్మ కర్మణే ప్రభు, తయా విరహితస్త్వం న తత్కర్మణే ప్రభు, నాహం పాలయితుం శక్తః సంహర్తం నాపి శంకరః. బ్రహ్మ గుర్తుంచుకో, సాత్వికీ శక్తి లేని నేను ప్రపంచాన్ని సంరక్షణ చేయలేను, రాజసీ శక్తి లేని నువ్వు ప్రపంచాన్ని సృష్టించలేవు, తామసీ శక్తి లేని ఈశ్వరుడు ప్రపంచాన్ని సంహారం చేయలేడు. ఆ శక్తి ఉంటేనే మనం సృష్టి స్థితి లయాల్ని చేస్తున్నాం. ఆ శక్తి లేకపోతే నువ్వు సృష్టి చేయలేవు, నేను పాలన చేయలేను, ఈశ్వరుడు నాశనం చేయలేడు. అందుకనే సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు శివశక్త్యాయుక్త అన్నారు. శక్తితో ఉన్న ఈశ్వరుడు. ఆ శక్తిని ఎవరు ఆరాధన చేస్తున్నారు? హరిహర విరంచాదిపిరపి ఆరాధ్య. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు చేత ఆరాధింపబడే ఆ పరదేవతని పుణ్యం చేయని వాడు ఎలా ఆవిడ్ని పూజించగలడు, ఎలా ఆవిడ్ని సేవ చేయగలడు అని భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో దాన్ని చెప్పడం జరిగింది. సరే, దాని విచారణ చాలా పెద్దది, చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా మనం ఏకాగ్రమైన మనస్సుతో వినాలి. తదదీనా వయం సర్వే వర్తామహ సతతం విభో. కాబట్టి ఆ విధమైనటువంటి శక్తి అధీనమై మన ముగ్గురం ఉన్నాం. కానీ మనంతా ముగ్గురం పరాధీనులం. ఎవరి పరాధీనంలో? శక్తి ఆధీనంలో మనమంతా కూడా. మనకి శక్తి లేకపోతే మనం ఏమీ చేయలేం. ప్రత్యక్షే పరోక్షే చ దృష్టాంతం శృణుత. ఇక్కడ ప్రత్యక్ష పరోక్ష ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా విను. అదేమిటంటే ఆ శక్తి మనకేం పని లేదు, నాకు నేను సృష్టించేసేస్తాను, మీరు పరిపాలించేసేస్తారు, రుద్రుడు సంహారం చేసేస్తాడు, మనకి ఎవరితోనూ పని లేదు, మన స్వతంత్రులు అంటావేమో. మనం స్వతంత్రులం కాము అంటానికి ప్రత్యక్ష ప్రమాణం ఉంది, అనుమాన ప్రమాణం, పరోక్షం అంటే అనుమాన ప్రమాణం, 2 ప్రమాణాలు ఉన్నాయి నాయన.
చెప్తాను, జాగ్రత్తగా విను. ఎందుకంటే నీకు అనుభవంలో ఉన్న విషయం ఇది. ఏమిటి అనుభవంలో విషయం? శేషే స్వపసి పర్యంకే పరతంత్ర న సంశయ తదదీన సోత్తిష్ఠే కాలే కాలవశం గత తపశ్చరామి సతతం తదజునోస్మ్యహం తదా కదాచిత లక్ష్మ్యాతి విహరామి యథా సుఖం. ఆయన శేషే స్వపసి పర్యంకే, జగత్తంతా కూడా మహాప్రళయం వచ్చింది, జగత్తంతా కూడా నాశనమైపోయింది, జలమయంగా ఉంది. ఆ జలస్వరూపంగా ఉండే జలం మీద, నీళ్ల మీద శేషుడు, ఆదిశేషుడు ఉంటే ఆదిశేషుడిని పర్యంకంగా చేసుకుని నేను పడుకున్నాను. నేను సర్వతం శుద్ధుడిని అయితే అద్భుతమైన లోక నిర్మాణం వెంటనే చేసుకుని అంశుతులు కాదు నిద్రపోయేవాడిని కదా. అలా నిద్రపోకుండా నేనేం చేశాను? పరతంత్రుణ్ణి, పరాధీనుణ్ణి, పరతంత్ర న సంశయ, పరతంత్రుణ్ణి, నాకు ఆ శేషుణ్ణి పర్యంకంగా చేసుకుని ఆ శేషుడి మీద నిద్రించి ఉన్నాను. ఇది తదదీన సోత్తిష్ఠే. ఇలా ఎప్పుడైతే నేను ఆ శేషుని నిద్రించి ఉన్నానో, నా చెవుల్లో, నా యొక్క చెవుల యొక్క మలంలోంచి, కర్ణమలంలోంచి మధుకైటభులని ఇద్దరు దుర్మార్గులు ఆవిర్భావం చెందారు. ఈ దుర్మార్గులు ఇద్దరూ కూడా నీ వెంటబడ్డారు, నిన్ను హింసిద్దాం అనుకున్నారు. హింసిద్దాం అనుకున్న నువ్వేం చేశావు? పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చావు. అప్పుడు నేను యోగ నిద్రలో ఉన్నాను. యోగ నిద్రలో ఉంటే నువ్వు అక్కడ యోగ నిద్రలో ఉండేటువంటి నిద్రాదేవతను సృష్టిస్తే ఆవిడ నాలోంచి బయటకెడితే నేను మేల్కొన్నాను. అప్పుడు ఏమైంది? నేను నిద్రాదేవత ఆధీనమై ఉన్నానుగా. తదుదీన సోత్తిష్టే, ఆ పరదేవత అనుగ్రహం చేత, అంటే నిద్రాదేవత నాలుగు బయటపడిపోవడం చేత, ఆ శక్తి అనుగ్రహం చేత నేను మేల్కోవడం జరిగింది. ఆ తర్వాత కాలవశం గత, ఆ తర్వాత ఏం చేయాలో అవన్నీ కూడా నేను చేశాను. మరి ఇవన్నీ ఏంటి? ప్రత్యక్షమేగా, నువ్వు చూసి నీకు వచ్చిన సమస్యగా అది. అప్పుడు నేను స్వతంత్రుడైతే నేను అయ్యా విష్ణు అనగా లేవలేదుగా నేను. అలాగే నేను స్వతంత్రుడైతే నేను అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అత్యంత భోగదాయకమైన పర్యంకం మీద పడుకునేవాడిగా ఆ శేషం మీద పడుకోవడం ఏమిటి? ఇది నువ్వు ప్రత్యక్షంగా చూ. ఇది కాక చూడు, తపశ్చరామ సతతం తదదీనోస్మ్యహం సదా. ఎప్పుడు నేను ఆవిడ ఆధీనమే తపస్సు చేసుకుంటూ ఉంటాను. కదాచిత లక్ష్మ్యాతి విహరామి యథాసుఖం. ఈ సందర్భంలో, కొన్ని సందర్భాల్లో నేను లక్ష్మీదేవితో స్వేచ్ఛగా ఆనందంగా సంచారం చేస్తున్నాను. కదాచిత్ దానవై సాధు సంగ్రామం కరోమి. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నాను? అసురులతో యుద్ధం చేస్తున్నాను. లక్ష్మితో నేను విహరిస్తున్నప్పుడు నేను స్వతంత్రున్నా. అప్పుడు అక్కడ కూడా నేను ఒక ఆధీనమై ఉన్నాను. ఇటువంటి నేను అసురులతో యుద్ధం చేస్తున్నాను. అసురులతో యుద్ధం ఎందుకు చేస్తున్నాను? లక్ష్మితో విహరించి చేస్తున్నాను. నేను స్వతంత్రునైతే ఎప్పుడూ కూడా నేను ఆనందంగా ఉండాలిగా. నాకు అసురులతో యుద్ధం ఏమిటి? ఆ లక్ష్మితో ఎప్పుడు సంచారం చేస్తూ ఉండాలిగా. ఎప్పుడు సంచారం. కదాచి దానవై సార్థం సంగ్రామం కరోమ్యహం దారుణం దేహదం మనం సర్వలోక భయంకరం. దారుణమైనటువంటి సర్వలోక భయంకరమైనటువంటి అనేకమైనటువంటి యుద్ధాలు ప్రత్యక్షం తమ ధర్మజ్ఞ తస్మిన్ ఏకార్ణవే పురా పంచవర్షహస్రాణి బాహుయుద్ధం మయా కృతం. బ్రహ్మానికి ప్రత్యక్షం తెలుసు కదా నాయన. ఆ మధుగైడబులు నేను బాధిస్తూ ఉంటే రక్షణ చేయమని వచ్చినప్పుడు నేను అత్యంత దేహం గుల్ల చేసుకుని 5,000 సంవత్సరాలు వాళ్ళిద్దరితో యుద్ధం చేశాను. ఏమన్నా వాళ్ళని జయించగలిగానా? జయించలేదు కదా. నువ్వు ప్రత్యక్షంగా చూసావు కదా. నేనే స్వతంత్రునైతే, నేనే శక్తివంతుడినైతే, నాకే నా అధీనమే అంతా ఉంటే మరి మధుగడ పిల్లలు చచ్చిపోరా అంటే వాడు చచ్చిపోవాలిగా. వాడు చనిపోరా. 5,000 సంవత్సరాలు నాతో యుద్ధం చేశారు వాళ్ళు. 5,000 సంవత్సరాలు నేను వాళ్ళతో యుద్ధం చేశాను. చూసావా? ఇది నువ్వు ప్రత్యక్షంగా చూసిందేగా. అప్పుడు నేను పరాధీనున్నా లేదా స్వతంత్రున్నా? తౌ కర్ణమలజో దుష్టో దానవో మధుగర్వితో దేవదేవ్యా ప్రసాదే నిహతో మధుకైడబౌ. అత్యంత మదాంధులైనటువంటి నా కర్ణమలంలోంచి ఆవిర్భవించిన మధుకైడబులు అమ్మవారు అనుగ్రహించిన వాళ్ళిద్దరిని సంహారం చేయడం జరిగింది. కానీ నా శక్తి వల్ల కాదు, నా వల్ల కాదు. ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు, నేను, ఈశ్వరుడు అందరం కూడా
ఆయా శక్తులు కలిగి శక్తి అధీనమై ఉన్నాం తప్ప శక్తికి ఆధీనం కాకుండా మనం స్వతంత్రం కాలేము. తదాత్మయా కిం జ్ఞాతం కారణంతో పరాత్పరం. అప్పుడు నీకు తెలియలేదా? అయ్యో నిద్రపోతున్న విష్ణువుని లేపడానికి నాకు ఎవరు సహకరించారు? అలాగే మధుగేడుబులు వీళ్ళిద్దరూ కూడా ద్విగుణిత ఉత్సాహంతో విష్ణువుతో 5000 సంవత్సరాలు యుద్ధం చేసినప్పుడు వాళ్ళని సంహరించినటువంటి అక్కడ సంహారాలు ఉపయోగపడినటువంటి ఆ శక్తి ఎవరు? మరి నువ్వు గుర్తించలేకపోయావా నాయన? నీకు తెలియదా? కారణం పరాత్పరం శక్తి రూపం మహాభాగ కిం పృచ్ఛసి పునఃపునః. ఏమిటిరా మళ్ళా అడుగుతున్నావు? ఆ విధమైనటువంటి సర్వతంత్రురాలైనటువంటి ప్రకృతికి అతీతంగా ఉండేటువంటి ఏ పరదేవత అయితే ఉందో ఆవిడ ప్రతిక్షణం మన ముగ్గురు చేత ఆయా కర్తవ్యాలు నిర్వర్తిస్తోంది కాబట్టే మనం ఇవన్నీ చేస్తున్నాము. ఏమిటి తెలుగు తక్కువ వాళ్ళలాగా ఏదో అవివేకిలాగా పునఃపృచ్ఛసి నేను మళ్ళా అడుగుతావేమిట్రా? ఎన్నిసార్లు చెప్పాలి నాయన నీకు? మనం స్వతంత్రులం కాదు, పరతంత్రులము. ఎన్నిసార్లు చెప్పాలి ఈ విషయం నీకు? మళ్ళా అడుగుతావేమిటి? యదిచ్ఛ పురుషో భూత్వా విచరామి మహార్ణవే. అంతేకాకుండా ఇక్కడ వటపత్ర సాయి ఈ విధమైనటువంటి మహార్ణవంలో ఒక పురుష రూపాన్ని ఏ పరదేవత యొక్క ఇచ్ఛానుసారంగా నేను పురుషుణ్ణి ఈ మహార్ణవంలో సంచారం చేస్తున్నాను. మహార్ణవం అంటే నీళ్లు సముద్రం అంటాం. సముద్రంలో ఉన్నాడు. దీన్ని వటపత్ర సాయి అంటూ ఉంటారు మీరు. ఆయన మర్రి ఆకులో కుడికారు బొటన వేలు నోట్లో పెట్టుకుని పసిపిల్లాళ్ళ పడుకున్నాడు. భవిష్యత్తులో వస్తుందని ఉపాఖ్యానాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ ఉపాఖ్యానాలు ఇవి ఉన్నాయని చెప్పి గుర్తు చేయడానికి మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఇన్ని ఉపాఖ్యానాలు ఉన్నాయి, ఇదంతా వస్తుంది. ఇప్పుడు ఏదైతే మేము క్లుప్తంగా చెప్పారో ఈ క్లుప్తంగా చెప్పిందంతా కూడా మళ్ళా విశదీకరంగా వస్తుంది అని ఎవరు కంగారు పడద్దు, అన్నీ వస్తాయి. ఆ రకంగా ఎవరి ఇచ్చతో నేను పురుషుణ్ణి ఈ మహానవంలో సంచారం చేస్తున్నాను. కచ్చప అలా నాయన ఎవరైనా తెలిసి ఒక తిరియక్ జంతువులు అంటే శాస్త్రం ఏం చెప్తుందంటేనండి, కేవలం పుణ్యమే ఉన్నటువంటి వాడు దేవతలుగా ఆవిర్భావం చెందుతారని, కేవలం పాపమే శేషంగా ఉండేటువంటి వాళ్ళు పశుపక్షాదులు గాను 4 కాళ్ళకులైనటువంటి చతుష్పాద జంతువులు గాను వాళ్ళు ఆవిర్భావం చెందుతారని, జుగుప్సాకరమైనటువంటి నీచమైనటువంటి క్రిమికీటకాదులు గాను బల్యం మొదలైనటువంటి ప్రాణులు గాను రకరకాలైన చతుష్పాద జంతువులు గాను గర్ధబాది నక్కలు ఇలా పుడతారని, పుణ్యపాపాలు మిశ్రితమైనప్పుడు మాత్రమే మానవ జన్మ వస్తుంది అని ఇతపూర్వం నేను చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏమిటి? నేను మన భగవంతుడు స్వతంత్రుడు పుణ్యాత్ముడైనప్పుడు ఆ తాంబేలు అవతారం ఆయనకెందుకు? కచ్చపహ తాంబేలు అవతారం ఎత్తాడు. ఆయనకేం కర్మ బట్టి తాంబేలు అవతారం? ఎవరినో చెప్పే వెళ్ళి ఆ మందర పర్వతాన్ని నుంచో మందర పర్వతమా అంటే నుంచునేదిగా. ఆయన తాంబేలు అవతారం ఎత్తడం ఏమిటి? మళ్ళా పర్వతం కింద కావడం ఏమిటి? దానికైనా ఆధారభూతం కావడం ఏమిటి? ఆ పర్వతం తర్వాత అక్కడి నుంచి దాన్ని చిలికి దేవతలు రాక్షసులు వాళ్ళ ప్రయోజనాలు చేకూర్చుకోవడం ఏమిటి? నేను ఎందుకు ఎత్తాను ఆయన కచ్చిపోతారు? నేను సొంతుడైతే ఎత్తాను కదా. సరిదైపోయింది. మళ్ళా కోల అంటే వరాహ అవతారం హిరణ్యాక్షుని చంపడానికి, అలాగే నరసింహ అవతారం హిరణ్యశిపుణ్ణి చంపడానికి, వామనావతారం యుగే ప్రతి యుగంలోనూ ఏదో ఒక అవతారం. వామనావతారం బలిచక్రవర్తిని పాతాళాన్ని పంపించి దేవతలకి స్వర్గాది లోకాలు ప్రాప్తింప చేయడం కోసం వామనావతారం ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం అండి శ్రీమద్ భాగవతంలో ఇది. ఎంత అద్భుతమైనటువంటి వామనావతారం. నకస్యాపి ప్రియో లోకే తిర్యజ్ఞోనుషు సంభవ. ఎవరైనా బుద్ధి ఉన్నవాడు ఎవరైనా సరే ఆ విధమైనటువంటి పశుపక్షాలు జన్మెత్తాలని ఎవరైనా అనుకుంటారు. ఆ స్వతంత్రుడైతే అనుకోరు కదా, ఎవరు అనుకోరు కదా. నేను మత్స్యంగా పుడతాను, లేదా నేను చేపగా పుడతాను, లేదా నేను తాంబేలుగా పుడతాను, లేదా నేను వరాహంగా పుడతాను, లేదా నరసింహంగా పుడతాను, లేదా పొట్టివాడికి మరుగుజ్జుగా పుడతాను అని తను స్వతంత్రుడితే అనుకోడుగా. ఏమనుకుంటాను? నేను చాలా అందంగా పుట్టాలి, బ్రహ్మాండంగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి అని అనుకుంటారు తప్ప అటువంటి నీత్యం ఎవరు కోరుకోరు కదా, ఎవరు అపేక్షించరు కదా. నకస్యాపి ప్రియ లోకే తిర్యజ్ఞో సంభవ నాభవం స్వేచ్ఛయా వామ వరాహాదిశు యోనిషు. కాబట్టి ఆ విధమైనటువంటి
వరాహ మత్స్యావతారాలు నేను ఎత్తానంటే నేను స్వతంత్రుడు కాదు నాయన, అంతా కూడా పరదేవత అనుగ్రహం చేత పుట్టడం జరిగింది అంటూ విహాయ లక్ష్మ్యా సహ సంవిహారం కోయాతి మత్స్యాదిషు హీనయోనిషు శయ్యాం చ ముక్త్వా గరుడాసనస్థః కరోమ యుద్ధం విపులం స్వతంత్ర. మళ్ళా అంటున్నాడు, నా బాధలు ఏం చెప్పమంటావు నాయన. లక్ష్మితో విహారాన్ని పక్కన పెట్టి నా భార్య లక్ష్మితో సుఖంగా స్వేచ్ఛగా ఆనందంగా సంచారం మానేసేసి కోయాది మత్స్యాతు హీనయోనిషు అత్యంత నీచమైన జుగుప్సాకరమైనటువంటి మత్స్యాది అవతారాలు ఎత్తాల్సిన అవసరం నాకేమిటయ్యా. ఎంత అందమైన భార్య నా లక్ష్మి, ఆవిడ నిలబెట్టి ఎందుకు రావాలి ఇటు. శయ్యాంచ ముక్త్వ బ్రహ్మాండ అంశతులుగా తలపాలు నిలబెట్టి నేను ఆ పాము మీద పడుకోవడం ఏమిటి. అలాగే గరుడాసనస్థ వాయువేగ మనోవేగాలతో సంచారి గరుత్మంతుడిని నేను ఆసనంగా కలిగి అటువంటి గరుత్మంతుడిని ఆసనంగా చేసుకుని విపులం యుద్ధం కరోమి స్వతంత్ర. స్వతంత్రుడినైతే నేను యుద్ధం చేస్తానా, పరతంత్రుడిని కాబట్టి మా పక్షిని ఎక్కాను, ఆశేషుని నిద్రించి ఉన్నాను. లక్ష్మి విడిచిపెట్టి అత్యంతమైన హేయమైనటువంటి నీచమైనటువంటి మత్స్యాది అవతారాలు ఎత్తి నేను ఎన్ని బాధలు పడ్డానో నాకేం తెలిసింది ఆయన. ఇదంతా కూడా పరతంత్రుణ్ణయి ఆ శక్తి ఎలా ఆదేశం చేస్తే అలా చేశాను తప్ప ఇక్కడ నాకేం స్వతంత్రత లేదు. పురస్తే అజ శిరోమదీయం గతం ధనుజ్యా స్ఖలనాత్మకాచపి త్వయా సదా ఆజశిరో గృహీత్వా సంయోజితం శిల్పివరేణ భూయ. ఏమయ్యా, ప్రత్యక్షంగా ఈ విషయం నీకు తెలుసు కదా. వెనకటి రోజుల్లో పురస్తే ఏ అజ, ఓ బ్రహ్మ, మదీయం శిరః అంటే నా శిరస్సు, ధనుర్జ్యా స్ఖలనాత్ త్వచాపి గతం. ఈ ధనస్సుకుండే అల్లెత్రాడు ఏదైతే ఉందో అల్లెత్రాడు తెగిపోయి ఆ కోదండంలో ఇరుక్కున్న నా శిరస్సు, అల్లెత్రాడు తెగిపోయిన కోదండం పైకి వెళ్ళిపోతే ఇలా లాగి కడతారు కాబట్టి కట్టంగానే అల్లెత్రాడు తెగిపోతే ఆ ధనస్సు కాస్త ఆ కోదండంలో ఉండేటువంటి ఆ 2 కోటిలో కోటి పైకి వెళ్ళిపోతే నేనేం చేశాను, ఈ కోదండాన్ని నెత్తి కింద పెట్టుకుని పడుకున్నాను. ఎప్పుడైతే ఆ రకంగా ఆ అల్లెత్రాడు తెగిపోవడం వల్ల కోదండం 1 కోటి పైకి వెళ్ళిపోయిందో ఆ సందర్భంలో ఆ వేగానికి దీనికి నా శిరస్సు ఖండించబడి ఎక్కడో పడిపోయింది, నా శిరస్సే కనపడలేదు. మదీయం శిరః గతం, నా శిరస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది. అది ఎటు వెళ్ళిపోయిందో ఏమైపోయిందో కూడా తెలియదు. త్వయా తదా వాజశిరః గృహీత, అప్పుడు నువ్వేం చేశావు, ఒక గుర్రం తల పట్టుకొచ్చి శిల్పివరే నాకు ఉండేటువంటి ఏదైతే దేవతా విశ్వకర్మ ఉన్నాడో విశ్వకర్మ చేత ఆ గుర్రం తలని నాకు అతికించావు కదా నాయన. స్వతంత్రుణ్ణైతే సర్వాంగ సుందరుణ్ణైనటువంటి సర్వలోకాల్ని మోహింపచేసే నాకు ఆ గుర్రం తల ఏమిటిరా. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది, నేను స్వతంత్రుణ్ణైతే నా శిరస్సు ఎదిగిపోతుంది బయటికి. ఎందుకు నువ్వు మళ్ళా గుర్రం తల నాకు అతికిస్తావు. ఇది నీ ప్రత్యక్షంగా నీ అనుభవానికి ఉన్నదే కదా. అక్కడి నుంచి ఐగ్రీవుడు అంటూ ఉంటారు కదా, నన్ను గుర్రాన్ని ఖండంగా గినటువంటి అంటూ ఉంటారు కదా. ఇది ప్రత్యక్షంగా నువ్వు చూసావు కదా. మళ్ళా దీన్ని చూసిన తర్వాత కూడా, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మీరు గొప్పవారు, మీకంటే పైన ఎవరు లేరు, మీరు ఎవరి కోసం తపస్సు చేస్తున్నారు, ఎవరిని మీరు ధ్యానం చేస్తున్నారు అని పునః పృచ్ఛసి మళ్ళా అడుగుతున్నావు తెలివి తక్కువ వాళ్ళలాగా. ఏమిదిరా ఈ తెలివి తక్కువతనం అంటూ బ్రహ్మగారితో హయాననోహం పరికీర్తితశ్చ ప్రత్యక్షమేతత్తవ లోకకర్తః విడంబనేయం కిల లోక మధ్యే కథం భవేద్ ఆత్మపరో యది స్యాం. అక్కడి నందు ఐగ్రీవుడిని పిలుస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా ఇదంతా కూడా లోకంలో ఉండేటువంటి ఆ ప్రతీతంతా కూడా నీకు తెలిసిందే. లోక మధ్యే విడంబనేయం, ఇదంతా కూడా కేవలం ఒక హేళనగా కథం భవేద్ ఆత్మపరో యది స్యాం. ఒకవేళ నేను స్వతంత్రుని అయితే విష్ణు గుర్రముఖం ఉంది అనేటువంటి ఒక హేళనమైనటువంటి మాటను ధరించడానికి నేను ఏమైనా సమ్మతిస్తానా నాయన. కాబట్టి నేను స్వతంత్రుణ్ణి కాదు.
నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పరాధీనుణ్ణే. నేనే కాదు నువ్వు, నువ్వే కాదు ఈశ్వరుడు, అందరం మనందరం కూడా శక్తి ఆధీనంలో తప్ప శక్తి కంటే అతిరిక్తంగా మనం ఉండము. అన్నే చెప్పాను. ఎవరైనా మానవులు మన ఎవరినైనా చూసుకోండి, 14 భువన భాండాల నుండి యక్షగంధర్వ కిన్నెర కింపురుష సాధ్య సిద్ధ సమస్త దేవతాగణాలు ఎవరైతే ఉన్నారో, మానవులు అసురులు ఎవరైనా కావచ్చు, ఎవడైనా సరే నాకు కన్ను లేదనొచ్చు, ముక్కు లేదనొచ్చు, చెయ్యి లేదనొచ్చు, కాలు లేదనొచ్చు తప్ప శక్తి లేదు అనేవాడు ఎవడు అంటాడు. శక్తి లేకపోతే వడలేడు కదా. నేను శక్తిహీనుణ్ణి, నాకు శక్తి లేదు అని ఎవడు అండవు. మనం అంటే నాకు శక్తి లేదండి, ఏదో మనం నీరసంగా ఉన్న శక్తి, ఆ నీరస శక్తి అంటే అది కాదు, ప్రాణం అని అర్థం ఇక్కడ. ప్రాణస్వరూపం అదే శరీరానికి ఆధారభూతమైంది. అది ఉంటేనే ఈ శరీరాన్ని శవం అంటారు. ఆ శక్తి లేకపోతే ఈ శరీరాన్ని శవం అంటారు. మరి ఎవడు శవం తన శవంగా సంబోధించుకోడు కదా. చాలా నెమ్మదిగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా చాలా నేను చెప్పాను, దేవీ భాగవతం అనేది ఇప్పటివరకు ఎక్కడ కూడా బయట దీన్ని ప్రవచనంగా ఎక్కడ అలవాట్లో లేదు. దీన్ని మళ్ళా ఎందుకు చెప్తాను, జాగ్రత్తగా వింటారని. తస్మాన్నహం స్వతంత్రోస్మి శక్తిధీనోస్మి సర్వథా. ఇన్ని కారణాల చేత ప్రత్యక్షంగా కొన్ని చెప్పాను నీకు, పరోక్షంగా కొన్ని చెప్పాను. నువ్వు చూసిన ప్రత్యక్షమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ సమస్తమైన విషయాల ద్వారా నేను స్వతంత్రుని కాదు, శక్తి అధీనోస్మి, శక్తికి ఆధీనమై ఉన్నాను. తామేవ శక్తిం సతతం ధ్యాయామిచి నిరంతరం. ఆ విధమైన శక్తిని నిరంతరం నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, నిరంతరం పూజిస్తూ ఉన్నాను, నిరంతరం నేను ఆ శక్తినే జపం చేస్తున్నాను, సేవ చేస్తూ ఉన్నాను. కాబట్టి నీకు నాకు అందరికీ కూడా ఆ పైన ఉండేటువంటి ఏదైతే శక్తి ఉందో అదే ఆరాధ్యము, అదే సేవనీయము, అదే పూజనీయము, అంతకంటే మరొకట్లేదు. నా తఃపరతరంకించదు జానామి కమలోద్భవ. నాయన, నా కమల నుంచి పుట్టినటువంటి నా నాభేనే కమల నుంచి పుట్టిన బ్రహ్మ, నా తఃపరతరంకించి, ఇంతకంటే నాకు మరొకటి తెలియదు. శ్రీ మహావిష్ణువు అండి. పరతరం, ఇంతకంటే పరమైన శక్తి నాకు ఏది కూడా తెలియదు. నాకంటే పరమైన ఖచ్చితంగా ఒకటి ఉంది, అది అందరినీ కూడా నియంత్రిస్తోంది. ఆవిడ అందరినీ కూడా ఆవిడ ఆదేశం చేస్తోంది. అందరూ ఆవిడ ఆధీనమయ్యే వాళ్ళంతా కూడా వాళ్ళ కార్యక్రమాల్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది చెప్పడం అయింది. నారదవాచ ఇత్యుక్తం విష్ణునా తేన పద్మయోనిస్తు సన్నిధౌ. నాయన వ్యాస, వైకుంఠంలో ఒకానొకప్పుడు సమయంలో బ్రహ్మగారితో ఏ విధంగా శ్రీ మహావిష్ణువు మాట్లాడడం జరిగింది. తేన చాపహం ముక్తోస్మి తథైవ మునిపొంగవ. అప్పుడు ఇదే విషయాన్ని యథాతథంగా సత్యలోకంలో మా తండ్రి గారైన బ్రహ్మ నాకు చెప్పడం జరిగింది. తస్మాత్మోపి కళ్యాణ పురుషార్థాప్తి హేతవే. కాబట్టి నాయన, ఓ వ్యాస, తస్మాత్ త్వమపి, ఆ కారణంగా నువ్వు కూడా పురుషార్థాప్తి హేతవే, ఏదైతే పురుష ప్రయోజనానికి కారణభూతమైన పురుష ప్రయోజనానికి కారణభూతమైనటువంటి, పురుషార్థానికి కారణభూతమైనటువంటి ఏ ప్రయోజనాన్ని నువ్వు ఆచిస్తున్నావో, అసంశయం హృదయాంబోజి భజ దేవీ పదాంబుజం, ఏమాత్రం కూడా సందేహం లేకుండా, కించిత్ కూడా నీకు అవిశ్వాసం లేకుండా, అత్యంత శ్రద్ధాళువై దేవీ పదాంబుజం భజ, నీ హృదయ పద్మంలో అమ్మవారి యొక్క పాదపద్మాల్ని ఆరాధన చెయ్యి, నిస్సందేహంగా, నిస్సంకోచంగా. ఇంకా మరో మాట మాట్లాడి వీల్లేదు నాయన. ఇది బ్రహ్మగారు విష్ణు సంవాదంలో వాడు నాకు చెప్పింది నీకు చెప్పాను. సర్వం దాసి సా దేవి యజ్ఞదిష్టం భవేత్తవ. కాబట్టి నీకు ఏదేది ఇష్టం అవుతుందో, ఏదేది నువ్వు కోరుకుంటావో, ఏదేది నీ మనస్సులో ఉందో, సకలార్థ దాత్రి, సమస్త ప్రయోజనాల్ని కూడా ఇచ్చేటువంటిది పరదేవత. ఆవిడ్ని ఆశ్రయించు, ఆవిడ్ని సేవించు, ఆవిడ్ని ఆరాధన చెయ్యి, ఆ పరాశక్తిని ఆరాధన చెయ్యి, ఆ పరాశక్తిని పూజించు, ఆ పరాశక్తిని ధ్యానం చెయ్యి. దానివల్ల నీకు యావత్తో కూడా సిద్ధిస్తాయి, అన్నీ కూడా నీకు ఫలిస్తాయి అని నారదుల వారు చెప్పడం జరిగిందండి. ఇది అంటే పుత్రప్రాప్తి కోసం సందేహపడుతున్నటువంటి వ్యాసుల వారికి
నారదుల వారు చెప్పిన ఉపదేశం సోదాహరణంగా బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ముగ్గురు పరతంత్రులే అని చెప్తూ, వీళ్ళంతా శక్త్యాధీనులని చెప్తూ, శక్తిని ఆరాధన చేస్తే తప్ప మన కోరికలు నెరవేరవు అంటూ గట్టిగా ఘంటాపదంగా చెప్తూ, వ్యాసుల వారు కూడా ప్రస్తుతానికి నువ్వు ఏదైతే మనోవ్యధ పడుతూ ఉన్నావో, ఏదైతే నువ్వు సంకోచిస్తూ ఉన్నావో, ఏదైతే నువ్వు లేదని వెలితిగా భావిస్తూ ఉన్నావో, ఆ విధమైనటువంటి నీ మనోరథాన్ని నెరవేర్చుకోవడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా వరం ఇచ్చినటువంటి, వాళ్ళను కూడా ఆదేశిస్తున్నటువంటి పరదేవత పాదపద్మాల్ని ఆశ్రయించు, ఆవిడ్ని సేవ చెయ్యి, ఆ పరాశక్తిని పూజించు. ఖచ్చితంగా యద్యదిష్టం తద్భవేత్, నువ్వు ఏదేది కోరుకుంటావో అవన్నీ కూడా నీకు సిద్ధిస్తాయి అని తపస్సుకు ఉపక్రమిస్తున్న వ్యాసుల వారికి ఏ దేవతను ఉపాసన చెయ్యాలో చెప్పారు, ఎవరు చేశారో చెప్పారు, ఎందుకు చేశారో చెప్పారు. సూతవాచ. మళ్ళా మన ప్రకృతానికి వచ్చా. నైమిషారణ్యులు సూతుల వారు సౌనకాదులు. నారదేనేవ ముక్తస్తు వ్యాస సత్యవతీ సుత దేవీ పాదాబ్జ నిష్ణా తపసే ప్రయోగిరవు. నాయనా, ఓ సౌనకాదుల్లారా, ఓ మహానుభావుల్లారా, ఈ విధంగా నారదుల వారి చేత చెప్పబడినటువంటి, ఆదేశించబడినటువంటి ఆయన సూచన ప్రకారంగా పుత్రుణ్ణి పొందడానికి కావలసిన ఉపాయాన్ని ఏదైతే వారు సూచించారో ఆ ఉపాయాన్ని పొందినటువంటి మా గురువు గారు అయినటువంటి సత్యవతీ కుమారుడైనటువంటి వ్యాసుల వారు అమ్మవారికి పాదపద్మాల్ని పూజించడంలో నిష్ణాతులైనటువంటి మా గురువు గారు అమ్మవారిని ఆరాధించే తపస్సు కోసం ప్రియయవు గిరవు, అక్కడి నుంచి ఆయన హిమోత్ ప్రాంతానికి వెళ్ళారు, పర్వతానికి వెళ్ళారు. ఆ పర్వతంలో ఆయన తపస్సు ప్రారంభించారు. ఇది శ్రీమద్దేవీ భాగవతే మహాపురాణే అష్టాదశసహస్రాయాం సంహితాయాం ప్రథమస్కందే దేవీ సర్వోత్తమేతి కథనం నామ చతుర్థోధ్యాయ. అమ్మవారి కంటే సర్వోత్తమైనటువంటి వ్యక్తులు ఎవరూ లేరనేటువంటి నిరూపణ చేసే అధ్యాయం పూర్తయింది అని ఇక్కడ చెప్పడం జరిగింది. అథ పంచమోధ్యాయ. ఈ మహాపురాణాల్లో వ్యాసుల వారు రాసి ఉండొచ్చు, వ్యాసుల వారు రాసే 18 పురాణ ఉప పురాణాలు ఇవన్నీ కూడా భారతాది యావత్ గ్రంథాలు. అలాగే వాల్మీకి వాంగ్మయం. తర్వాత అంటే ఇప్పుడు 4వ అధ్యాయం పూర్తయింది, 5వ అధ్యాయం ప్రారంభం కావాలి. 5వ అధ్యాయానికి కావలసినటువంటి విషయం 4వ అధ్యాయంలో చెప్పబడుతున్న సూచన ప్రాయంగా. అంటే తర్వాత అధ్యాయంలో చెప్పబోయేటువంటి విషయాన్ని ముందు అధ్యాయంలో సూచిస్తారు. ఆ సూచనాప్రాయంగా ఉన్న విషయాన్ని మళ్ళా అడిగేటువంటి పుచ్చకులు ప్రశ్నగా అడుగుతారు. ఆ తర్వాత వెనకడి అడిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నల తాలూకు సూచనాత్మక విషయాల్ని తర్వాత గ్రంథంలో దాని విశదీకరంగా విపులంగా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ మీకు ప్రస్తుతానికి అనేక విషయాలు వచ్చాయి. ఏది బ్రహ్మగారితో చెప్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష పరోక్షంగా అనేక విషయాలు చెప్పారు. ఆయన పటపత్రసాయిగా ఉండడం కానివ్వండి, అలాగే ఆయన ఆ విధమైనటువంటి జలమయమైన పర్యంకాలను నిద్రపోవడం కానివ్వండి, ఆయన కర్ణమలాల నుంచి అదుగడ సంహారం కానివ్వండి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ తర్వాత వస్తాయి. ప్రస్తుతానికి ఏమిటయ్యా అంటే ఈయన హయగ్రీవం గురించి చెప్పారు. నాకు గుర్రం ముఖం పెట్టారు, అక్కడి నుంచి నన్ను హయగ్రీవుడని హయవదనుడని పిలుస్తూ ఉంటారు, ఎవరైనా ఇలా పిలిపించుకుంటారా స్వతంత్రుడైతే అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో హయగ్రీవోత్పత్తి అంటే శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడుగా ఎందుకు ఆవిర్భవించాడు, ఆవిర్భవించవలసినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది అనేది సౌనకాదులు ప్రశ్న వేస్తారు. దాని సూతుల వారు సమాధానం చెప్తారు. ఇది ఇప్పుడు మనం చెప్పబోతూ ఉన్నాం. ఋషయ ఊచు సూతాస్మాకం మనఃకామం మగ్నం సంశయసాగరే యథోక్తం మహదాశ్చర్యం జగద్విస్మయకారకం. అయ్యా, మీరు సందేహాలు తీరుస్తారనుకున్నాము. అస్మాకం మనః కామం మగ్నం సంశయ సాగరే,
ఖచ్చితంగా మా మా మనస్సు అంతా కూడా మా అందరి మనస్సు కూడా సంశయమనే సాగరంలో మునిగిపోయిందండి. యథోక్తం మహదాశ్చర్యం. మీరు చాలా ఆశ్చర్య విషయాలు చెప్పారు, ఎంతో కొత్త విషయాలు చెప్పారు, ఎన్నో ఎన్నో మాకు విషయాలు చెప్పారు. జగద్విస్మయకార, జగత్తంతా ఆశ్చర్యపడి జగత్తంతా విస్మయాన్ని పొందేటువంటి మహదాశ్చర్య విషయం చెప్పారు. దాన్ని విని మా మనసు సంశయమనే సాగరంలో మునిగిపోయింది. యన్మూర్ధ మాధవస్య గత దేహాత్ పునఃపరం హైగ్రీవ తతో జాత సర్వకర్త జనార్దన. ఎంత ఆశ్చర్యం అండి! అసలు కది విని ఎరగని ఆశ్చర్యం ఇది. ఏమిటి? మాధవస్యాపి యన్మూర్ధ గత, సాక్షాత్తు మాధవ సంచితమైన పరమాత్మ శ్రీ మహావిష్ణువు యొక్క దేహాత్ పునః, ఆయన దేహంలోంచి శిరస్సు వేరు చేయబడింది. తత, ఆ తర్వాత సర్వకర్త అయినటువంటి జనార్ధుడు ఆ తర్వాత హయగ్రీవ జాత, ఆయన హయగ్రీవుడిగా ఆవిర్భవించారని చెప్పారు. ఎంత ఆశ్చర్యం అండి! సర్వకర్తృత్వం కలిగినటువంటి వాడు జనార్దనుడు, మహనీయుడు, మహాత్ముడు. అటువంటి పరమాత్మ తన దేహం నుంచి అత్యంత సుందరమైనటువంటి, అద్భుతమైనటువంటి, గొప్పదైనటువంటి చంద్రుడిలాగా ప్రకాశించి చంద్రవద్ ముఖం అంటారు. అంతడై నయనానందకరమైనటువంటి ముఖాన్ని కోల్పోయి, శిరస్సుని కోల్పోయి ఆయన గుర్రపు శిరస్సుని ధరించారు అని చెప్పారు. ఎంత ఆశ్చర్యం అండి! వేదోపసౌతి యం దేవం దేవా సర్వే యదాశ్రయా ఆదిదేవ జగన్నాథ సర్వకారణ కారణ. ఎటువంటి వాడు ఈ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు? వేదాలన్నీ ఆయన స్తుతిస్తూ ఉన్నాయి. దేవతలంతా ఆయన ఆశ్రయించి ఉన్నారు. దేవతలంతా ఆయన ఆశ్రయించి వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు అన్ని వాళ్ళు పరిష్కరించుకుంటూ ఉన్నారు. సర్వదేవతలకి ఆధారభూతుడు, సకల వేద వేద్యుడు. వేదాలన్నీ ఎవరిని స్తుతిస్తున్నాయో, దేవతలందరూ ఎవరిని ఆశ్రయించి ఉన్నారో, ఆదిదేవ జగన్నాథ, ఆదిదేవుడు, మహానుభావుడు, జగన్నాథుడు, సర్వకారణ కారణ, సమస్త సృష్టి స్థితి లయాలకి సర్వ కారణాలకు ఆయనే కారణభూతుడు. అటువంటానికి ఈ ఆపత్తి ఏమిటండి? ఈ విపత్తి ఏమిటండి? ఈ కష్టం ఏమిటండి? ఈ సమస్య ఏమిటండి ఆయనకి? ఎంత ఆశ్చర్యం! ఓ కూడా అందట్లేదే, ఊహించుకోలేకపోతాం మేము ఈ కష్టాన్ని. తస్యాబోధనం చిన్నం దైవయోగాత్ కథం తదా. కాబట్టి అటువంటి సకల దేవతలకి ఆశ్రయభూతమైనటువంటి, సమస్త వేదాల చేత స్తుతింపబడుతున్నటువంటి, సర్వ జగత్తుకి కారణభూతమైనటువంటి ఆదిదేవుడైనటువంటి అనాది స్వరూపుడైనటువంటి పరమాత్మ జగన్నాథుడు. తస్యా బోధనం చిన్నం దైవయోగాత్ కథం తదా. దైవం విధి బలం చేత, విధి వక్రించడం చేత అటువంటి జగన్నాథుడి యొక్క శిరస్సు కూడా ఖండించబడిందని చెప్పారు. తత్సర్వం కథయాసత్వం విస్తరేణ మహామతే. అసలు ఏం జరిగిందండి? ఏ సందర్భం ఇది? ఏం జరిగింది? ఎందుకు ఇంత కష్టం, ఇంత 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 సమస్య, ఇంత బాధ శ్రీమహావిష్ణువు ఎందుకు సంప్రాప్తమయ్యింది? వివరంగా మాకు చెప్పండి. వినకపోతే మా మనసుకి శాంతి ఉండదు, వినకపోతే మాకు ఆనందం కలగదు, వినకపోతే మాకు ఏది రుచించదు, ఏది సహించదు, ఏది తోచదు. ఆ ఆశ్చర్యకర వృత్తాంతాన్ని మాకు మీరు చెప్పండి అని ఆ 12 నిమిషాల ఋషులంతా ప్రశ్న వేశారు. ప్రశ్న వేస్తే మళ్ళా అదే మాట చెప్తుంటారు. ఇప్పుడు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. సూతోవాచ, ఋషుల ప్రశ్నలకి సూత మహర్షుల వారు సమాధానం చెప్తూ సమాధానం ప్రారంభిస్తున్నారు. సమాధానం చెప్తూ ఒక మాట అన్నారు. ఏమని? శృణ్వంతు మునయ సర్వే సావధానా సమంతత చరితం దేవదేవస్ విష్ణో పరమతేజస. దేవదేవస్య పరమతేజస విష్ణో చరితం శృణ్వంతు సర్వే మునయ. ఓ మునుల్లారా, మీరంతా కూడా సర్వతేజోవంతుడైనటువంటి దేవదేవుడైనటువంటి ఏ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆ శ్రీ మహావిష్ణువు చరిత్రను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమంతత సావధాన చిత్తులై, ఎప్పుడూ కూడా
అన్యమనస్కంగా భక్తి లేకుండా మనం పొగరుతోనో మదంతోనో భగవంతుడి యొక్క చరిత్ర కానీ భగవన్నామాన్ని చెప్పినప్పుడు మనకు అనుభూతి రాదండి, తెలియదండి. అందుకని ఇంత పూర్వం ఏకమనాహ అన్నాడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుణ్ణి. ఇక్కడ సూతుల వారు ఋషుల్ని సావధాన, మీరు సావధాన చిత్తులై ప్రశాంతమైన చిత్తం కలిగి నిర్మలమైనటువంటి చిత్తం కలిగి ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాన్ని వినండి అంటే మనసులో అన్య ఆలోచన పెట్టుకోవద్దు, నేనేం చెప్తానో దాన్నే వినండి. ఏదైనా మనస్సుతో వినాలి. దీనికే శ్రీమద్ భాగవతంలో ఈ ఉత్తర దేశంలో ఉండేటువంటి ఎవరైతే తులసీదాసు కబీర్దాసు అంతా ఉన్నారో వాళ్ళు రాసిన గ్రంథాల్లో ఒక చోట మీరాబాయి గురించి ఒక మాట ఉంటుందండి. ఏమిటయ్యా ఉపాఖ్యానం అంటే, రోజు మీరాబాయి మహావిష్ణు భక్తురాలు, కృష్ణ భక్తురాలు. ఆవిడ చాలా గొప్ప ఉన్నత సంస్కారం కలిగినటువంటి స్త్రీ, ఉత్తమ స్త్రీ. కృష్ణుడి కంటే మరో ప్రపంచం వాడు తెలియదు, సర్వం కృష్ణమైన జగత్ అన్నట్టుగా ఉంటుంది ఆవిడ. ఆవిడేం చేసింది, రోజు కృష్ణుడి దేవస్థానానికి వెళ్ళి కృష్ణుడి మీద పాటలు కట్టి పాడడం ప్రారంభించింది. అలా పాడుతూ ఉంటే ఆవిడ పాటలు విని మోహితులైనటువంటి ఆ ప్రజానికం అంతా కూడా ఆవిడ బ్రహ్మరథం పడ్డం ప్రారంభించారు, పొగడ్డం ప్రారంభించారు. ఆహా, మీరాబాయి ఎంత అద్భుతంగా పాడుతోంది, ఎంత అద్భుతంగా ఉంది సాహిత్యం, ఎంత భావయుక్తంగా ఉంది, ఎంత ఆర్ద్రంగా ఉంది అని అందులో ఆవిడ పొగడం ప్రారంభించారు. అదే ఊళ్ళో ఒక సంగీత పండితుడు ఉన్నాడు. సంగీత పండితుడు ఉండి, ఏమిటి మీరాబాయి పాడుతున్న పాటలు, ఏమిటి ఆ పాటలో ఉన్న వైశిష్ట్యం, ఏమిటి ఆ పాటలో ఉన్న గొప్పతనం, ఓసారి తెలుసుకుందాము అని చెప్పి ఆయన కూడా దేవస్థానం రావడం జరిగింది. దేవస్థానానికి వస్తే ఆవిడ యథాలాపంగా ఆ భగవంతుడి ముందు ఆవిడ తన గానాన్ని ప్రారంభించింది. ఆ గానం అంతా విన్నాడు. విన్న తర్వాత ఈ పండితుడు వెళుతూ గోడ మీద ఒక విషయం రాశాడు. ఏమని? తాల్సే గౌ రాగ్సే గౌ, నువ్వు తాళానికి అనుగుణంగా పాడు, రాగానికి అనుగుణంగా పాడు అని రాశాడు. వినండి ఈ మాట. సంగీత పండితుడు, సంగీతజ్ఞుడు ఆ మీరాబాయి పాడుతూ ఉంటే పదాల సౌందర్యం, పదాల్లో ఉండే భక్తి, ఆర్ద్రత ఆయనకి సంబంధం లేదు. ఆయన పండితుడు కాబట్టి ఏం చెప్తున్నాడు, తాళం, ఆవిడ పాడిన పాటలో తాళం లేదు, ఆవిడ పాడే పాటలో రాగం లేదు, అంతే తాల్సేగౌ రాగ్సేగౌ, నువ్వు తాళానుగుణంగా పాడు, రాగానుగుణంగా పాడు అని రాశాడు. అది మీరాబాయి చూసి స్పందించలే. ఎందుకంటే ఎవరి సంస్కారం వాళ్ళది. ఎవరేమనుకున్నా మనం ఇప్పుడు మాట్లాడుతుంటే మాకు వాక్ స్వాతంత్రం ఉంది, మాకు భావ స్వాతంత్రం ఉంది అంటున్నారు. అందుకని భావ స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం ధర్మానికి విరుద్ధంగా, భక్తి విరుద్ధంగా ఉండకూడదు కదా, అది వాళ్ళకి అక్కర్లేదు. ఇలా అంది. ఆవిడ మాట్లాడలేదు, మళ్ళా వెళ్ళిపోయింది. మర్నాడు వచ్చి మళ్ళా పాట పాడితే మళ్ళీ అలాగే రాశాడు, తాల్సేగౌ రాగ్సేగౌ అని. 2వ రోజు కూడా అయిపోయింది, అయినా మాట్లాడలేదు ఆవిడ. భక్తులు వాళ్ళు మాట్లాడరండి. 3వసారి వచ్చింది, 3వసారి అలాగే రాశాడు. ఆవిడ 3వ రోజు మాత్రం ఆవిడ చెప్పింది, భక్తితే సున్, నువ్వు భక్తితో విను, ఆర్ద్రతతో విను అని రాసింది ఆవిడ. అంటే ఇక్కడ కావాల్సింది ఎప్పుడైనా సరే మనం భగవంతుని ఆరాధన చేయడానికి పాండిత్యం కాదు, భక్తి కావాలి, నిర్మలమైనటువంటి అంతఃకరణ కావాలి, శుద్ధమైనటువంటి అంతఃకరణ కావాలి. భగవంతుని చేరుకోవడానికి మనం ఎంత భగవంతుని మనం అర్పణ చేసుకుంటామో అంత ఆయన మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు. అంతే తప్ప బాక్య ప్రపంచంతో, బాక్య విషయాలతో, బాక్యమైన భోగాలు, బాక్యమైన వ్యవహారాలతో మనం కాలక్షేపం చేస్తూ, గ్రామ్య విషయాలను రమిస్తూ, ఏదో సినిమాల్లో చూపించినట్టుగా ఒక కన్ను మూసుకుని హీరోయిన్ పాట పాడితే, ఆ నాయకురాలు పాట పాడితే దేవుడు ప్రత్యక్షం, అలా ప్రత్యక్షం అవడం లోకంలో ఎప్పుడు కూడా. అందుకని భక్తితో మనం వినాలి, భావనతో మనం వినాలి, ఏకాగ్రమైన మనసుతో వినాలి, పవిత్రమైన మనసుతో వినాలి. ఇదే విషయాన్ని పురాణాల్లో ప్రతి క్షణం
వ్యాస భగవాను గుర్తు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ మనసు కోతి కంటే భయంకరమైన చంచలమైంది. వాయువు కంటే వేగంగా ప్రయాణం చేసేది మనస్సు అండి. ఈ మనసు నియంత్రించడం సులభం కాదు. మనం వింటున్నట్టే ఉంటుంది, మనం తెలుసుకున్నట్టుగానే ఉంటుంది. మళ్ళా కాసేపు అయిన తర్వాత అది మనకి ఏది గుర్తుండదు. అందుకని ఎప్పుడు కూడా మనస్సుని మనం ఏం చేయాలంటే చాలా ఏకాగ్రత చేసుకుని పరమాత్మ యందే దాన్ని లగ్నం చేసి దాని భక్తిని కూడా జోడించి, శ్రద్ధని కూడా జోడించి, విశ్వాసాన్ని కూడా జోడించి, భక్త్యా బుద్ధ్యా యుక్త్యా, భక్తితో బుద్ధితో యుక్తితో ఆ పరమాత్మ చరిత్ర విని మనం తరిస్తూ మన వంశాలను కూడా మనం తరింప చెయ్యాలి. అందుకని ఈ మాట చూడండి, అప్పుడే రెండు అధ్యాయాలు 2 సార్లు వచ్చేసింది. ఇలాగే వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నారంటే, నాయన మనసు ముఖ్యం, మనసు ముఖ్యం, మనసు నియంత్రించుకో, మనసు నియంత్రించుకో, మనసు నియంత్రించుకో. ఈ మనస్సు అంతా అక్కడ బుద్ధ్యాధీనమై ఉంటుంది, బుద్ధి కర్మాధీనమై ఉంటుంది. కర్మచ్యుతం కావాలంటే భగవన్నామ కర్మ లేనటువంటి, కర్మ ఆచరించాల్సిన అవసరం లేనటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆయన పాదాలని ఆశ్రయించు అని ప్రతిక్షణం శాస్త్రం పురాణాలు మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. మనసు బుద్ధ్యాధీనం, బుద్ధి కర్మ మూలం బుద్ధికి. ఈ కర్మచ్యుతం చేసేది ఎవరు? భగవంతుడు. అందువల్ల ఎందుకంటే ఆయన కర్మ లేదు, ఎవరి దగ్గర ఏది లేదో అది వాడు మనకు లేకుండా చేస్తాడు. కర్మ లేదు, దుఃఖం అనేది లేదు భగవంతుడి దగ్గర. నిత్య సుఖం, నిత్య ఆనందం, ఆయన నిత్య ఆనంద స్వరూపుడు. ఆనంద స్వరూపు పరమాత్మ ఆనందాన్ని ఇస్తాడు. ఇదే శాస్త్రాలు చెప్తున్నాయి. ఆనందో ఇది విజానీయాత్, ఆనందంగా ఆనందో పరబ్రహ్మేతి, ఆనంద పరబ్రహ్మ స్వరూపం. ఆనందాన్ని పరమాత్మగా తెలుసుకో అని ఆనందవల్లి అనేటి వేదంలో తైత్తిరీయ ఉపనిషత్తులో ఈ విషయాన్ని చెప్తారు. అందువల్ల ఇక్కడ మళ్ళా సూతుల వారు కూడా ఆ మాట అన్నారు. ఆయన సావధానాః సమంతతః మునయ సర్వే శృణ్వంతు. ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని మీరు జాగ్రత్తగా జాగరూకతై వినండి. కదాచి దారుణ యుద్ధం కృత్వా దేవ సనాతన దశవర్షాస్త్రాన్ని పరిశ్రాంత జనార్దన. నాయన ఒకనొకప్పుడు శ్రీ మహావిష్ణువు దారుణం యుద్ధం కృత్వా దేవ సనాతనుడైనటువంటి దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు 10,000 సంవత్సరాలు దారుణాదారుణం యుద్ధం చేశాడండి. ఆయన ఎవరితో? అసురులతో. 10,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు దారుణాదిదారుణమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో అలిసిపోయాడు. పరిశ్రాంత జనార్దన. మళ్ళీ దీన్ని ప్రశ్న వేస్తారు, భగవంతుడు అలిసిపోవడం ఏమిటి? అది ఒక నాటకమే. ఎప్పుడూ కూడా భగవద్గీతలో నాటకం, దాన్ని తెలుసుకోవాలి. ఆయన అలసిపోవడం ఏమిటి? ఆయన అలసిపోడు కదా. దేవతలు చెమట పట్టదు, దేవతలు దుమ్ము పట్టదు, దేవతల కాళ్ళు భూమికి అంటవు, వాడు వేసుకున్న మాలలు వాడిపోవు, ఇలా ఉంది కదండి. మరి దేవదేవుడు కదా, ఆయన అలసిపోవడం ఏమిటి? దేవత లక్షణాలు చెప్తున్నప్పుడు వేరు, ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి, ఒక అసాధారణమైనటువంటి, లోకోపకారమైనటువంటి అవతారాన్ని అవతరించాలి కాబట్టి దాని అనుగుణంగా ఆయన శ్రమని నటించాడు. ఇతపూర్వం ఎలాగైతే మధుగడిపుల సంవారి యోగనిద్ర నటించాడో ఇక్కడ అలాగే నటిస్తాడు. ఇదంతా పరమాత్మ నటన. ఎవరు? ఆ శక్తి ఆ విధంగా ఆయన చేత నటింప చేస్తుంది. దాన్ని ఇక్కడ చెప్తాను, అందుకనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సమేదేశే శుభేస్థానే కృత్వా పద్మాసనం విభుం అవలంబ ధనుస్సజ్జం కంఠదేశే ధరాస్థితం. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఒక చదునైన ప్రాంతంలో, ఒక బండ మీద చదునైన ప్రాంతంలో పద్మాసనం వేసుకుని, ఇలా కూర్చుని పద్మాసనం వేసుకుని ఎడం చేతిలో ధనస్సు పెట్టుకొని, ఆ ధనస్సు అల్లెత్లాడ పైన ఉందండి, ఆ కోదండమేమో ఇలా కంఠంలోకి వెళ్ళింది, ఇలా వేసుకున్నాడు దిండుగా, ఇలా వేసుకుని ఇలా పడుకుని ఉన్నాడు స్వామి. అంటే ఈ కోదండం అనేటువంటిది ఆయన శిరస్సుకి ఆధారభూతమైంది, కాస్త ఇలా అనుకోవడానికి. అలాగా ఆయన కంఠదేశే ధరాస్తి, అది భూమికి ఒక కోటేమో భూమికి ఉంది, మరో కోటేమో పైన ఉంది. మధ్యలో ఆయన ఆ శిరస్సుని ఆ కోదండాన్ని పెట్టుకున్నాడు. పైనేమో దానికి కావాల్సిన జాంట్ అల్లెత్రాడు పైన ఉంది. అల్లెత్రాడికి కోదండాడి మధ్య పరమాత్మ యొక్క శిరస్సు ఉంది. దత్వాభారం ధనుష్కోట్యాం నిద్రామాపతి. తన భారం అంతా కూడా
ఆ కోదండం మీద ఉంచి స్వామి నిద్రలోకి వెళ్ళాడు. శ్రాంతత్వాతు దైవయోగాచ్చ జాత తత్రాది నిద్రత. అలిసిపోవడం లేదా దైవయోగాత్ అంటే భగవంతుడు అనేది భగవంతుడు ఇంకో సంకల్పం చేశాడు కాబట్టి భగవత్ సంకల్పానుసారంగా ఆయన ప్రమేయం లేకుండా ఆయన తెలియకుండా గాఢ నిద్ర వచ్చి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోతే తదా కాలేన కేత దేవా సర్వే సవాసవాహ బ్రహ్మేష్ సహితా సర్వే యజ్ఞం కర్తుం సముజ్జితా. ఇలా స్వామి నిద్రలో ఉన్నాడు. ఇలా ఉంటూ వీళ్ళు ఏం చేశారంటే దేవతలంతా కూడా తదా కాలేన కింద కొంతకాలం తర్వాత వీళ్ళంతా కూడా దేవతలంతా ఇంద్రాదులంతా కూడా ఇంద్రుడితో ఉన్న దేవతలంతా కూడా బ్రహ్మ ఈశ సహితా సర్వే బ్రహ్మ కావచ్చు ఈశ్వరుడు కావచ్చు ఇంద్రాది దేవ వీళ్ళంతా కూడా ఒక యజ్ఞం చేయాలని సంకల్పం చేశారు. ఎందుకంటే మనకు విష్ణువు చాలా సహాయం చేశాడు, అసురందరూ సంహారం చేశాడు, మన అధికారాలు మనకి ఇప్పించాడు. మనం ఇవాళ ఇంత క్షేమంగా ఇంత ఆనందంగా ఇంత గొప్పగా ఉన్నామంటే దానికి కారణం శ్రీ మహావిష్ణువే. ఆయన మన తోచిన విధంగా ఏదైనా ఆయనకు మనం యజ్ఞం చేసి యజ్ఞోవై విష్ణువు యజ్ఞస్వరూపుడు విష్ణువు కాబట్టి ఆయన్ని మనం ఏదో విధంగా ఆరాధన చేసి ఆయన కృతజ్ఞతలు పొందాము అని చెప్పి వీళ్ళంతా కూడా నిర్ణయం చేయడం జరిగింది. గత సర్వేత వైకుంఠం ద్రష్టుం దేవం జనార్దనం దేవకార సిద్ధ్యర్థం మఖానాం అధిపం ప్రభుం. ఆ విధమైన సంకల్పం చేసి వీళ్ళంతా కూడా ఏం చేశారయ్యా అంటే జనార్దు దేవదేవుడైనటువంటి లక్ష్మీపతి అయిన రమాపతి అయిన శ్రీ మహావిష్ణువుని చూడడానికి వైకుంఠానికి వెళ్ళారు. దేవకార్యాసిద్ధ్యర్థం మఖానాం అధిపం ప్రభుం. సమస్త యజ్ఞాలకి అధిపతి అయినటువంటి శ్రీ మహావిష్ణువుని చూడడానికి వీళ్ళంతా వైకుంఠానికి వెళ్ళారు. పూర్వం చెప్పాను కదా, యజ్ఞో వై విష్ణు అంటే యజ్ఞాలకు అధిపతి శ్రీ మహావిష్ణువు. అదృష్ట్వాతం తదా తత్ర జ్ఞానదృష్ట్యా విలోక్యతే. ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠం అంతా కూడా అన్వేషణ చేశారు. ఎక్కడా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళాడు, ఏమై ఉంటాడు, ఏం చేస్తున్నాడు ఈయన అనేటువంటి ఆలోచన ఆ దేవతలకు అందరికీ వచ్చింది. వచ్చి ఏం చేశారు, జ్ఞానదృష్ట్యా విలోక్యతే. ఒక్కసారి సమాధిలోకి వెళ్ళి జ్ఞానదృష్టి ద్వారా కళ్ళు మూసుకుని శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడా అని వాడు జ్ఞానదృష్టి ద్వారా చూడడం ప్రారంభించారు. యత్రాస్తి భగవాన్ విష్ణు జగ్ముస్తత్ర తదాసురా. ఆ రకమైన జ్ఞానదృష్టితో వాడు చూస్తే ఎక్కడ శ్రీ మహావిష్ణువు ఉన్నాడు ఆ ప్రాంతం తెలిసింది. ఆ ప్రాంతానికి వెళ్ళారు వీళ్ళంతా కూడా. తదృశస్తే తదేశానం నిద్ర యోగ నిద్రావశంగతం. మనమంతా నిద్రావశం, ఆయన యోగ నిద్రావశం. ఆయన నిద్ర నటిస్తున్నాడు, నిద్ర రాలే. లోకంలో అన్నీ చెప్తూ ఉంటారు, నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్ర నటించేవాడిని లేపలేము అని. ఇక్కడ శ్రీ మహావిష్ణువు నిద్ర నటిస్తున్నాడు. దానికి శాస్త్రంలో యోగ నిద్ర అంటారు. యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ శ్రీ మహా విచేతనం విభుం విష్ణుం తత్రాశంచక్రియే సురాహ. ఈ రకంగా ఏ విధమైన చేతనం అంటే గాఢ నిద్రలో ఉన్న యోగ నిద్రలో ఉన్నాడు శ్రీ మహావిష్ణువుని ఈ దేవతలంతా చూడడం జరిగింది. అడున్నటువంటి స్థితేషు సర్వదేవేషు నిద్రాసుప్తే జగత్పతో చింతామాపు సురా సర్వే బ్రహ్మరుద్ర పురోగమా. యోగ నిద్రలో మునిగిపోయినటువంటి చేతనం లేకుండా ఆ విధంగా నిద్రించున్నటువంటి పరమాత్మని శ్రీ మహావిష్ణుని బ్రహ్మగారు కావచ్చు, రుద్రుడు కావచ్చు, ఇంద్రాది దేవతలంతా చూడడం జరిగింది. చింతామాపు ఇప్పుడంతా చిత్తలో పడ్డా. అదేమిటండి, శ్రీ మహావిష్ణువు కోసం యజ్ఞం చేద్దాం అనుకున్నాం కదా, ఆయన ప్రస్తుతం నిద్రలో ఉన్నాడు, ఎట్లాగా ఏమిటి? తాను వా తతశక్ర కిం కర్తవ్యం సురోత్తమా. మనం ఎవరిని గౌరవిద్దాం అనుకున్నామో, ఎవరిని కృతజ్ఞత చెప్దాం అనుకున్నామో, ఎవరి కోసం మనం యజ్ఞం చేద్దాం, ఆయన నిద్రపోతూ ఉన్నాడు, ఇప్పుడు కిం కర్తవ్యం అని ఏం చెయ్యాలయ్యా అని చెప్పి ఇంద్రుడు దేవతలందరినీ అడగడం జరిగింది. శక్ర సురోత్తమా నిద్రాభం కథం కార్య చింతయంతు సురోత్తమా.
వాడు అంది ఇంకర్తవ్యం. ప్రస్తుతానికి సీమావశ నిద్రాభంగం అయితే ఆయన కాస్త వెలుకుంటే మన మనసులో ఉన్న కోరిక ఆయన చెప్పచ్చు, ఆ తర్వాత దాన్ని మనం నిర్వర్తించుకోవచ్చు. అందువల్ల ఎట్లా ఈ నిద్రాభంగం చెయ్యాలి, ఎట్లా ఈయన్ని మేల్కొల్పాలి, ఎట్లా ఈయన్ని మనం మన మాట వినేట్టుగా ఎట్లా చెయ్యాలి. అందుకనే శాస్త్రం చెప్తోంది, ధర్మశాస్త్రం చెప్తోంది, ఎప్పుడూ కూడా నిద్రపోతున్న వ్యక్తిని మేలుకొల్పరాదు. నిద్రపోతున్న వాడిని లేపాము అంటే అదొక పాపం. అప్పుడు అంటారు అయితే పొద్దున 8 అయినా లేపకూడదు అని. అది నిద్ర, దాన్ని మొద్దు నిద్ర అంటారు, దాని ఏంటంటే అకాల నిద్ర అంటారు. ఎప్పుడైనా సరే రాత్రిపూట 12-10 ఆ ప్రాంతం, ఇవాళ నిద్రలు ఎలా ఉన్నాయో నాకంటే మీకే బాగా తెలుసు. ఎలా నిద్రపోతున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, నేనేమి చెప్పక్కర్లేదు. ఆ విషయాలు చెప్పడం నాకు ప్రయోజనం లేదు, అనవసరంగా స్మరణ అవుతుంది నాకు. కాబట్టి ఈ నిద్రని వీటిలన్నీ కాదు, ఎప్పుడైనా సరే అలిసిపోయిన వాడు నిద్రపోతున్నప్పుడు మనం అది వాడిని లేపడం అనేటువంటిది సహజంగా నిద్రపోతున్న సహజ సమయంలో సహజంగా నిద్రపోతున్న వ్యక్తిని మనం మేలుకొల్పుడు లేచేంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఇది ధర్మశాస్త్రం. అలాగే ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు సీమావతి నిద్రపోతున్నాడు, ఈయన్ని అప్పటికే చాలా కాలం నిద్రపోయి వీడు చాలా కాలం కూడా ఎదురు చూశారు, లేవలేదు. ఎట్లా లేపాలి, ఎలా ఈయన్ని మేలుకొల్పాలి, ఏ విధంగా ఈయన్ని తాను వర్తత చక్ర కిం కర్తవ్యం సురోత్తమా. ఆరు దేవతలు మనం ఇప్పుడు ఏం చేయాలి, నిద్రాభం కథకార్యం చింతయంతు సురోత్తమ. ఈయన్ని మేలుకొల్పే ఉపాయం ఏమిటో ఆలోచించండి, ఎట్లా ఈ నిద్రభంగం ఎలా మేలుకొల్పాలో ఆలోచించండి అని దేవతలు అడగడం జరిగింది. ఇంద్రుడు తంవా తదా శంభు నిద్రాభంగేస్తి దూషణం. ఇప్పుడు నేను చెప్పిన మాట అంటే ఆ దేవతల్లో ఉండేటువంటి ఈశ్వరుడు ఏమన్నాడు, తంవా తదా శంభు, ఎలాగైనా మేల్కొల్పాలి, నీ నిద్రని ఎలాగైనా ఆపాలి, ఎలాగైనా నేను మేల్కొల్పాలి అని ఇంద్రుడు అంటూ ఉంటే, అటువంటి ఇంద్రుడి నుంచి ఉద్దేశించి ఈశ్వరుడు చెప్పాడు, నిద్రాభంగే అస్థి దూషణం. ఆయన నిద్రపోతున్న వాడిని లేపడం అనేది చాలా పెద్ద తప్పు, లేపకూడదు. ఆయన లేచేంత వరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. కార్యం చేయ ప్రకర్తవ్య యజ్ఞసి సురసత్తమా. ఆయన నిద్రపోతే ఏంటి, మెలకుగా ఉంటే ఏమిటి, మీరు ఏ సంకల్పం చేశారో ఆ సంకల్పానుసారంగా మీరు యజ్ఞాన్ని ప్రారంభించండి అని యజ్ఞ పురుషుడు పూర్తయ్యే లోపల ఆయన లేస్తాడు. అందువల్ల ఆ నిద్రాభంగం కలిగించి నీకోసం యజ్ఞం చేస్తున్నామయ్యా, నీకోసంతా చేస్తున్నాం. లోపల్లో కొంతమంది వ్యక్తులు ఉంటారండి, వాళ్ళు ఏ పని చేసినా ప్రచారం కోసం చేస్తారు, డాంబికం కోసం చేస్తారు, మేము ఇలా చేసిన 10 మంది చెప్పుకోవాలనే ఉద్దేశంతో చేస్తారు. అవి ఏవి ప్రయోజనాలు ఇవ్వము. మూడో కంటికి తెలియకుండా ఎవరైతే అంతర్ముఖులే సర్వకార్యాలు నిర్వర్తిస్తారో వాటికి ఫలాలు ఉంటాయి, కానీ లోకంలో ఇవన్నీ ఉండవు. దీనికే ఒక గమ్మత్తుగా మా ఊళ్ళో ఒక కథ చెప్పేవారు. ఏమిటి అంటే, ఒక శాస్త్రి గారు దేవస్థానంలో ఆయన పురాణాలు చెప్తూ ఉన్నారు. పురాణాలు చెప్తూ ఉంటే ఆయన పురాణాలు చెప్తున్నప్పుడు, ఈ పురాణం వినేవాడికి ఏదైనా మనం సేవ చేసుకోవాలి, భగవత్ సేవ చేసుకోవాలి, ఈ దేవస్థానాన్ని కూడా మనకు చేతనైనటువంటి ఏదైనా కాస్త మనం ఆర్థికంగానో లేకపోతే శారీరకంగానో ఏదో మనం తోచినటువంటి ఉపకారం దేవస్థానం కూడా అందించాలి అంటూ ఆయన ఉపన్యాసం చెప్తున్నారు. ఆ ఉపన్యాసం దానికి ఒక వ్యక్తి వచ్చాడు, ఒక వ్యక్తి, ఒక వైశ్యుడు వచ్చాడు. ఆయన వచ్చి రోజు పురాణం వింటున్నాడు. అతనికి ఏమనిపించిందంటే, ఈ పురాణం చెప్తున్న భక్తులంతా కూడా చెమట పట్టి చాలా బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అందువల్ల ఈ పురాణం చెప్పే ఈ మందిరానికి, ఈ హాలుకి, దీనికి ఫ్యాన్లు పెట్టిస్తే బాగుంటుంది అని చెప్పి గురువుగారు అడిగాడు. గురువుగారండి, మీరు పురాణం చెప్తున్నప్పుడు భక్తులంతా కూడా ఆ ఉడకపోత వల్ల, ఆ గాలి లేకపోవడం వల్ల వాళ్ళంతా కూడా చాలా శ్రమ పడుతున్నారు. అందువల్ల మీరు కనుక నాకు ఆజ్ఞ ఇస్తే నేను ఈ హాలుకి అంటే ఈ మంటపానికి ఫ్యాన్లు ఏర్పాటు చేస్తాను, పంకాలు ఏర్పాటు చేస్తానండి అన్నాడు. అది ఎంత పాటినైనా మంచి పనే, అంతమంది నువ్వు సహాయం చేస్తానంటే, అంతమంది నువ్వు సేవ చేస్తానంటే భగవంతుడు మాత్రం హర్షించడా, ఖచ్చితంగా అవశ్యంగా నువ్వు అనుకున్నటువంటి పంకాలు పెట్టు అన్నాడు. ఈ లోపల ఏం చేశాడంటే, మన్నాడు కల్లా మొత్తం ఆ మందిరం నిండా ఒక 2-3 ఫ్యాన్లు, 2-3 పంకాలు ఏర్పాటు చేయడం జరిగింది.
పంకాలు ఉన్నాయి. గురువు గారు పుస్తకం పూజ చేసి పురాణం ప్రారంభించారు. శాస్త్రి గారు పురాణం జరుగుతోంది. ఎంతసేపటికి ఆ వేసిన పంకాలు తిరగట్లేదు. ఇలా ఆ రోజు ప్రవచనం అయిపోయింది. అయిపోయిన తర్వాత అడిగారు, ఏనాయనా మరి పంకాలు పెట్టావు, ఫ్యాన్లు పెట్టావు, ఆ ఫ్యాన్లు తిరగట్లేదు ఏమిటి అని అడిగారు. భలే ఉన్నారండి, ఆ ఫ్యాన్ రెక్కల మీద నా పేర్లు రాస్తున్నాయి, ఆ రెక్కలు గిర్రమని తిరిగితే నా పేరు కనపడదు అని ఎవరిచ్చారో తెలియదు కాబట్టి నేను ఫ్యాన్లు వేయలేదు, నేను ఇచ్చానని తెలియదు, ఫ్యాన్లు ఎలా వేశాను అంటే అర్థం ఏంటి? ఆ ఫ్యాన్ కనుక గిర్రమని తిరిగితే ఆ తిరిగిన వేగంలో ఆయన పేరు కనపడదు కాబట్టి తనకి పేరు రాదని చెప్పి కేవలం పేరు కోసం ఫ్యాన్లు వేశాడు తప్ప భక్తుల సౌకర్యార్థం వేయలేదు. ఇటువంటి వాడు మనకి చాలా మంది లోకంలో మన పక్కనే మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అందులో ఎప్పుడు కూడా ఇటువంటి వ్యవహారాలు, ఇటువంటి దాతృత్వాలు, ఇటువంటి పరిస్థితులు మనం ఎప్పుడూ చేయకూడదు. అన్నీ చెప్పాను ఆయన, మీరు నిద్రపోతున్న విష్ణువునే లేపక్కర్లేదు, మీరు అసాధారణంగా ఆ వ్యక్తి సీమావిష్ణు యజ్ఞం ప్రారంభించండి. యజ్ఞం ప్రారంభించిన తర్వాత ఆయనే మేల్కొంటాడు. మేల్కొన్న తర్వాత ఆయనే యజ్ఞానికి వస్తాడు. కాబట్టి నిద్రాభంగం చేయక్కర్లేకుండా మీరు చేయదలుచుకుని చేయండి అని ఈశ్వరుడు సముచితమైన సలహా ఇచ్చాడు. ఉత్పాదిత యదా వంబ్రి బ్రహ్మణ పరమేష్ఠిన తయా భక్షితం తత్ర ధనుషోగ్రం ధరాస్థితం. కాబట్టి ఒకవేళ అలా కాదనుకుంటే యజ్ఞం చేయమని చెప్తే వీరేం చేశారంటే, అలా కాదండి ఎలాగైనా లేపాలి, ఏమైనా చేయాలి అని ఎప్పుడైతే అన్నారో ఇక్కడ ఇప్పుడు ఒక నాటకీయమైన వ్యవస్థ జరుగుతుంది. ఈ వ్యవస్థ ఏమిటయ్యా అంటే ఉత్పాదితదా వంబ్రి బ్రహ్మణ పరమేష్ఠిన. మనం ఎవరి గురించి యజ్ఞం చేద్దాం అనుకుంటున్నామో వాడు పడుకుని ఉంటే వాళ్ళకి తెలియకుండా చేస్తే ఏం బాగుంటుందండి? అయ్యా ఈశ్వరుడు చెప్పిన మాట బాగోలేదు, బ్రహ్మగారు మీరు సృష్టికర్త కాబట్టి ఇక్కడ మాకు ఏదైనా ఉపాయం చెప్పండి అంటే అప్పుడు ఆయన ఏం చేశాడు? బ్రహ్మదేవుడు వీళ్ళు అడుగుతున్నప్పుడు సరే ఏదో అడుగుతున్నారు, లేదో లేపి ఏదో చేస్తామని నిద్రాభంగం ఆయన మేలుకొల్పి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, సర్లే అని చెప్పి ఏం చేశాడంటే ఆయన తదా వంబ్రి పరమేష్ఠిన బ్రహ్మణ ఉత్పాదిత. అప్పుడు ఆయన ఏం చేయ ఒక చెదపురుగును సృష్టించాడు. వంబ్రి అంటే చెదపురుగు. చెదపురుగు ఎంత దాన్నైనా కొట్టేస్తుంది కదా, అది ఎంత దాన్నైనా సరే పైన మనకు కనపడుతూనే ఉంటుంది, కర్ర లోపలంతా డొల్లైపోయి ఉంటుంది, అంత శక్తి ఉంది దానికి. అటువంటి చెదపురుగును సృష్టించి తయా భక్షిందత్ర ధనుషోగ్రం ధరాస్థితం. వెంటనే ఏం చేశాడు? ఆ చెదపురుగుని ఈ బ్రహ్మతో సహా దేవతలంతా కూడా చెదపురుగు ఆజ్ఞాపించారు. ఏమని? నువ్వు వెళ్ళి ఆ ధనుష్కోటి, ఆ కోదండాన్ని వెళ్ళి నువ్వు భక్షించు, అది శబ్దం అవుతుంది, శబ్దం అయితే విష్ణువు లేస్తాడు అని వీళ్ళొక ప్రణాళిక ఏమిటయ్యా అంటే ఆ చెదపురుగు వెళ్ళి కనుక ఆ కోదండాన్ని కొరికేస్తే, అలిత్రాడిని కొరికితే శబ్దం అవుతుంది, ఆ శబ్దానికి శ్రీ మహావిష్ణువు లేస్తాడు, లేచినప్పుడు ఆయన చేత మనం అంటే ఉద్దేశం మంచిదే, విష్ణువు లేవాలి యజ్ఞించే ఉద్దేశం బాగానే ఉంది. కానీ ఆ ఉద్దేశాన్ని సిద్ధించుకోవడానికి కోసం ఏదైతే వీళ్ళు ప్రణాళిక వేశారో ఆ ప్రణాళిక శ్రీ మహావిష్ణువుకి ఒక ఆపదను తెచ్చిపెట్టింది. ఆ ఆపద ఏమిటనేది రేపు చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహింసాః గోబ్రాహ్మణేభ్యో సోమస్తనిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షపర్జన్యః పృథివీ సస్యాన్తే సోయం క్షోభరహితః బ్రాహ్మణాः అపరాధ సహస్రాన్ని క్రియంతాన్నిశ్రం మయా దాసోయం మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి. అపుత్రా పుత్రిణ సంతు పౌత్రిణ సదనా సంతు జీవంతు శరదాం శతం. ఓం స్వస్తి. ఏతత్సర్వం మహాకాళే మహాసరస్వ సౌభాగ్య విజయశ్రీ మహాత్మ సుందరి దివచరణారవిందయో సమర్పయామి. ఓం స్వస్తి.